హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్, కౌశికి వైజయంతి వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని అడ్డుకొని సక్సెస్ఫుల్గా అందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కానీ అదే టైంకి దివ్యాంక కావాలనే వాళ్ళని రెచ్చగొడుతూ, అయినా ప్రెస్ మీట్ని ఆపే హక్కు మీకు లేదు, ప్రెస్ మీట్లో కెమెరాలన్నీ ఆన్లో ఉన్నాయి, నిషిక ఏం చెప్తుందో మేము అది ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి అని అంటుంది. అప్పుడే పక్కా ప్లాన్తో జగదాత్రి రమ్య అండ్ కిరణ్కి కాల్ చేసి, ఈ రూట్లో సీఎం గారు వస్తున్నారు కాబట్టి లైన్ అంతా క్లియర్ చేయాలి అని మాకు ఆర్డర్స్ వచ్చాయి. మీరు ఇప్పుడు ఇలా పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం మేము లాక్కోవాల్సి వస్తుంది, మిమ్మల్ని దివ్యాంకని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని రమ్య చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. జగదాత్రి దెబ్బకి షాక్లో ఉండిపోతుంది. దివ్యాంక, ఈరోజు నేను ఓడిపోయాను కానీ ఖచ్చితంగా ఇంకొక రోజు గెలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్యాంక. ఇంటికి రీచ్ అవుతారు యువరాజ్, వైజయంతి, నిషిక, కౌశికి, జగదాత్రి, కేదార్. కౌశికి యువరాజ్ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్లో ఉండిపోతాడు. ఏ యువరాజ్, నీకు తెలీదా మన ఇంటి పరువు ప్రెస్ మీట్లో పెడితే మన కంపెనీ వాల్యూ ఏమవుతుంది, బోర్డ్ మెంబర్స్లో మన వాల్యూ ఏమైపోతుందనే కొంచెం ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని గట్టిగా అరుస్తుంది కౌశికి. వెంటనే వైజయంతి, అమ్మి నువ్వు అబ్బోని కొట్టద్దు, నేనే ఐడియా ఇచ్చుండా అని అంటారు. ఛీ, నువ్వు నోరుముయ్యవే, నువ్వు మాట్లాడడానికి కూడా అర్హురాలివి కాదు అని అంటారు సుధాకర్. అది కాదు బో, ఏయ్, మనుషులతో ఒక్కసారి మాట్లాడతారు కానీ నీలాంటి ఒక మృగంతో ఎన్నిసార్లు మాట్లాడినా తక్కువే. అయినా ఇంటి పరువు తీయాలనే నీచమైన ఆలోచన వచ్చిన మీకు ఈ ఇంట్లోనే ఉండే అవకాశం ఉండకూడదు. కానీ కౌశికి మంచి అమ్మాయి కాబట్టి తనే సంపాదిస్తున్నా, నీదిగో నీ కొడుకు ఇంత ఎదిగాడు తాడి చెట్టులాగా, వాడి నుండి ఒక్క రూపాయి సంపాదన కూడా లేదు, అయినా వాడిని వాడి భార్యని పెంచి పోషిస్తుంది కౌశికి. ఈ ఇంట్లో వాడికి బట్టలు కావాలన్నా, నిషికాకి లిప్స్టిక్, హెయిర్ బ్యాండ్ ఏది కావాలన్నా, ఆఖరికి చేతి గోరుకే కట్ చేసుకునే నెయిల్ కట్టర్ కావాలన్నా ఇవన్నీ కౌశికి సంపాదన పైనే వెళ్తున్నాయి. పోనీ వాడేదైనా చేసేది ఓ పని అందరినీ మంచిగా రూల్ చేసి లీడ్ చేసి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటే పోనీ అది కూడా లేదు. ఎప్పుడు తాగడం, తిరగడం, రౌడీలను వెంటేసుకోవడం, పౌడర్లు సప్లై చేయడం, ఆ మీన్లను లాంటి నీచులతో చేతులు కలపడం, ఇదే కదా నీ కొడుకుకి ఉన్న గొప్ప చరిత్ర. ఇలాంటి చరిత్ర పెట్టుకొని సీఈఓ చేయమంటే ఎవడు చేస్తాడు? చేయడు కదా. చూడండి, ఇప్పుడే మీ ముగ్గురికి వార్నింగ్ ఇస్తున్నా, లైఫ్ టైం అవకాశం కూడా ఇస్తున్నా. వెళ్ళిపోవాలి అంటే యువరాజ్ నీ భార్యని, నీ తల్లిని తీసుకొని పర్మనెంట్గా వెళ్ళిపోండి. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు రాదని ఇప్పుడే వీలునామా రాసేస్తా. ఉండాలి అనుకుంటే కౌశికి నిర్ణయం ఏదైతే దానికి తల వంచుతాను అంటే ఉండండి, లేకపోతే ఉండద్దు అని చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తారు సుధాకర్. ఇంకా యువరాజ్ వెళ్ళబోతుంటే, రే అబ్బోడా, బయటికి వెళ్తే మనం అడుక్కు తినాలరా, ఇదే కరెక్టు, కౌశికిని ఏదో ఒకటిలా మారుద్దాంగానే, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళకి ఇలా కర్రతో కొట్టినట్టు సమాధానం చెప్పాలమ్మా, లేకపోతే మాట వినరు అని అంటారు సుధాకర్. మీరు చేసింది కరెక్టే బాబాయ్, ఇంకెప్పుడు వీళ్ళు ఇలా చేయకుండా చూసుకుంటాను అని చెప్పి పాపం కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆ రోజు చాలా మంచి రోజు, సుధాకర్ బర్త్డే అనమాట. సుధాకర్ బర్త్డే రోజు ఇంకా అందరూ సుధాకర్కి ఏమేమి గిఫ్ట్ ఇవ్వాలి, ఏమేమి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కేదార్ పాపం పొద్దున్నే గుడికి వెళ్ళి సుధాకర్ పేరుపై అర్చన చేయించి ఇంకా అలా సుధాకర్ దగ్గరికి వస్తారు. సుధాకర్ మొహం పక్కకి తిప్పుకుంటారు. నాన్న, ఈరోజు మీ పుట్టినరోజు కాబట్టి మీకు నేను ఇదిగో ఈ బొట్టు పెట్టాలనుకుంటున్నాను నాన్న అని చెప్పి బొట్టు పెట్టబోతుంటే మొహం పక్కకి తిప్పుకుంటారు. అయ్యో నాన్న, ఏం నాన్న మీరు, రండి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇంక బొట్టు పెట్టేసరికి ఆయనలా పక్కకి తిరిగేసరికి ఆ బొట్టు కేదార్కి కూడా అంటుకుంటుంది. చూసారా నాన్న, మన ఇద్దరి తండ్రి కొడుకుల బంధాన్ని ఆ దేవుడు కూడా ఆమోదిస్తున్నాడు. నాన్న, ఒకటి మాత్రం నిజం, మేము ఎలాంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నాన్న, తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కేదార్. ఏంటి సార్, మీ నాన్నగారిని బాగా పలకరించారా అని అడుగుతుంది హ్యాపీగా దాత్రి. అయ్యో పలకరించడం ఏం దాత్రి, ఇదిగో
నాన్నగారు నాకు బొట్టు కూడా పెట్టారు అని అంటారు. అవునా? మనసులో బాధను పెట్టుకొని పైకి మాత్రం కన్నీళ్ళతో ఎలా ఎలా ఉంటున్నావు కేదార్ అని అడుగుతారు. ఇంక వెంటనే ఏం చేయమంటావు ధాత్రి, మరి తప్పదు కదా, అయినా మనం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఇంకా అలా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా వైజయంతి ఇంకా మొక్కలకి వాటర్ చేస్తూ ఉంటే ఒక అనూహ్యంగా అనుకోని వ్యక్తి, న్యూ క్యారెక్టర్ అనేవారు ఎంటర్ అవుతారనమాట. ఆ న్యూ క్యారెక్టర్ ఒక బాస్కెట్ తీసుకొని, అంటే ఒక గిఫ్ట్ లాంటిది, ఒక గిఫ్ట్ని తీసుకొచ్చి ఇంకా గట్టిగా అలా వస్తూ కార్ దిగి వస్తూ వెంటనే ఇంకా వైజయంతి నోరైతే గట్టిగా మూసేస్తాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట వైజయంతి వెనకాల నుండి చూసి. ఏయ్, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుంది. కానీ అతను సమాధానం చెప్పకుండా నోరు గట్టిగా మూసేస్తాడనమాట. అది చూస్తూ ఉంటాడు దూరం నుండి కేదార్. ఈ ధత్రి, ఒకసారి చూడు, అక్కడ వైజయంతి పిన్నిని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారని చెప్పేసరికి ఇంకా పరుగు పరుగున వెళ్ళి కేదార్ ఆయన కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇంకా పట్టుకొని, రే ఎవర్రా నువ్వు, ఎంత ధైర్యం ఉంటే కాంపౌండ్ లోపలికి వచ్చి మా మా పిన్నిని కిడ్నాప్ చేస్తావురా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. ఇంకా ఆయన ఏమో చాలా కోపంగా, ఆయన చూడడానికి కొంచెం ఫ్యాక్షనిస్ట్ రౌడీలా ఉంటాడు. ఇంకా ఆయన ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు కేదార్ వైపు. అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది జగదాత్రి. అమ్మి అమ్మి నువ్వు ఊరుకో అమ్మి, ఆయన ఎవరో కాదు అనేసరికి, అంటే ఈ నీకు ముందే తెలుసా పిన్ని అని అడుగుతారు కేదార్. తెలియడం ఏందబ్బి, ఆయన నా అన్న అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి, మీకు అన్నయ్య పిన్ని అని అంటాడు కేదార్. సారీ సారీ మావయ్య గారు, నేను చూసుకోకుండా మీ కాలర్ పట్టుకున్నాను, సారీ అండి అని అంటారు. ఏయ్, ఎవరబ్బి నువ్వు అని అడుగుతారు. నా పేరు కేదార్ అని అంటారు. నా పేరేంటో తెలుసునా, చెన్నకేశవరెడ్డే. ఇలాంటి చెన్నకేశవరెడ్డిని మా చిత్తూరులో నాకు ఎంత పలుకుబడి ఉండదో తెలుసా, అలాంటి నా నా కాలర్ పట్టుకుంటావా నువ్వు అని అంటారు. తప్పైపోయింది మావయ్య, క్షమించండి, మీరు పిన్ని అన్నయ్య అని తెలియకే ఇదంతా చేశాను అని అంటాడు కేదార్. అసలు నువ్వు నన్ను మామ అని పిలవడం ఏందిరా, ఏ వైజయంతి అమ్మి, ఎవరు ఈ పిల్లాడు అని అడుగుతారు. ఈడు నీకు తర్వాత అంతా చెప్తానులే కానీ అనేసరికి వైజయంతి దగ్గరికి యువరాజు వస్తాడు. మావయ్య అని వెంటనే హక్ చేసుకుంటాడు యువరాజు వచ్చి. ఏరా యువరాజు, ఎట్లా ఉండవు అని అడుగుతారు. నాకేం మావయ్య, ప్రిన్స్ లాగే ఉన్నాను, కానీ ఈ మధ్య కొన్ని గ్రహాలు ఇంట్లో చేరడం వల్ల కాస్త బాధగా ఉన్నాను అని అంటారు. రేయ్, ఇదిగో నీకిష్టమని ఫారిన్ నుండి ఈ బ్రాండెడ్ వాచ్ తెప్పించినాను, నీ పెళ్ళికి రాలేకపోయినాను, మొన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా తెలిసిండది, అప్పుడు కూడా రాలేకపోయినాను, ఏమనుకోవద్దు, ఇది నువ్వు తీసుకో అమ్మా, ఇదిగో ఇది నీకోసం, ఇది పులిగోరు, ఇది తల కింద పెట్టుకొని పడుకున్నావు అనుకో నీకు మంచి బిడ్డ పుడతాడు, సరేనా అని చెప్పి నిష్క వాళ్ళకు కూడా ఇస్తారు. అప్పుడే సుధాకర్ని చూస్తూ ఉంటారు. సుధాకర్ మొహం పక్కకి తిప్పుకుంటాడు. ఏంది బావా, నాపై ఇంకా నీకు కోపం పోలేదా అని అడుగుతారు. కోపం పోలేదు కాబట్టే ఇప్పటి వరకు 25 ఏళ్ళ నుండి ఫోన్ చేయలేదు అని అంటారు సుధాకర్. బాబాయ్, ఈయన చెన్నకేశవ మావయ్య కదా అని అంటుంది కౌశికి. బాగానే గుర్తుపట్టుండవు కౌశికి, ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను బాగున్నాను మావయ్య గారు అని అంటుంది కౌశికి. ఇంకాని ఆయన కౌశికిని ఎక్కువ పట్టించుకోరు, ఎందుకంటే ఆయనకి వైజయంతి లాగే సెల్ఫిష్నెస్ ఉంటుంది కాబట్టి. ఇంకా వెంటనే అన్నయ్య ఎప్పుడు వచ్చిండావో ఏందో, రా నీ రూమ్ చూపిస్తానని చెప్పి వైజయంతి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా అలా యువరాజ్, నిష్క, వైజయంతి ముగ్గురు లోపలికైతే వెళ్తారు. అమ్మి, వైజయంతి, ఎప్పుడు నీకు కష్టం వచ్చినా అన్నాని ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చి నీ కష్టాన్ని తీరుస్తానని నీతో రాఖీ కట్టించుకున్న నేను అన్నయ్యగా నీకు మాటిచ్చుండాను, కానీ ఇంత సడన్గా ఫోన్ చేసి రా అన్నయ్య అని పిలిచుండావు. ఇటేమో సుధాకర్ బావకి యాక్సిడెంట్ అయి ఉండదు, ఆ ఇద్దరు పిల్లకాయలు ఎవరో తెలియదు కనబడుతూ ఉన్నారు, అసలు ఏంది, ఏం నడుస్తుంది ఇక్కడ అని అడుగుతారు. మొత్తం చెప్తానన్నయ్య, చెప్తాను అని జరిగిందంతా చెప్తుంది. కేదార్ ఎవరో కాదు, సుధాకర్ కన్న కొడుకు, ఐ మీన్ సుహాసిని వాళ్ళ కన్న కొడుకు. వాళ్ళిద్దరూ జగదాత్రి పెళ్ళైనప్పటి నుండి ఈ ఇంట్లోనే ఉంటున్నారు. కేదార్ వాళ్ళ తాతయ్య మొన్నే వచ్చి సాక్ష్యాలు చూపించి ప్రెజర్ పెట్టమని ఒప్పుకునేసరికి ఇంకా అలా సుధాకర్కి యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పారు.
డాక్యుమెంట్పై సైన్ చేయించమంటే కేదార్ రిజెక్ట్ చేశాడు. ఆ విషయాలన్నీ ఇంకా మొత్తం పూసకొచ్చినట్టు వాళ్ళ అన్నయ్య చెన్నకేశవకి న్యూ క్యారెక్టర్కి చెప్తుంది వైజయంతి. ఆయన ఆలోచనలో పడతాడు. మావయ్య ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య. ఒకవేళ తొందరపడేదైనా చేసినా ఖచ్చితంగా ఆ ముసలోడు ఊరుకోడు, మనపై కేసు పెడతాడు. అందుకే ఆలోచిస్తుందని మావయ్య అని అంటారు. రే, ఇలాంటివి నేను ఎన్ని చేయలేదురా. నీకు ఒక విషయం తెలుసా? మీ అమ్మ చెప్పిందో చెప్పలేదో నాకైతే తెలీదు. 25 ఏళ్ల క్రితం సుహాసిని కొంతమంది రౌడీలు వెంటపడి చంపేసి ఉండారని తెలుసు కదా. ఆ చంపింది ఎవరనుకున్నావు? నేను. చెప్పా కదా, నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. నా చెల్లెలు మొదటిసారి నాకు బో కావాలి, పెళ్ళైపోయినా పర్లేదు అని నన్ను అడిగిందిరా. అందుకే అడ్డుగా ఉన్న సుహాసిని 2 పిల్లల తల్లైనా సరే చంపేశా. ఇప్పుడు ఈ సుధాకర్ బావుకిచ్చి తను పెళ్లి చేశా. అలాంటిది 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు నా జీవితంలోకి వచ్చి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తానంటే ఊరుకుంటానా? ఊరుకోను. కాబట్టే చెప్తున్నా అని చెప్పి ఇంకా ఆయన అమ్మి వైజయంతి, అన్నగా నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు కంగారు పడద్దు. వాళ్ళిద్దరిని పైకి పంపించడమో సాక్ష్యాలు నాశనం చేయడమో నేను ఖచ్చితంగా చేస్తాను, సరేనా అని చెప్పి మాటిస్తారు వైజయంతికి. వైజయంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సుధాకర్ వీల్ చైర్లో ఇంకా కాస్త బయటికి వెళ్దామని చెప్పి లాన్లో కూర్చొని ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా నిషిక అయితే ఫోన్లో మ్యూజిక్ వింటూ ఉంటుంది. అప్పుడే వైజయంతి అక్కడికి వస్తుంది. అమ్మి నిషి, నిషి ఏంది నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? అయినా నువ్వు ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది కదూ అని అంటుంది. ఏంటత్తయ్యా మర్చిపోయారా? మన ప్రెగ్నెన్సీ డ్రామా అయిపోయింది అత్తయ్యా అని అంటుంది. మర్చిపోయానమ్మి, నిజమే అనుకొని ఇంకా నేను నిన్ను ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తున్నా. నువ్వు వేసుకోనక్కర్లేదు కదూ. మనం చాలా తెలివిగా నీ ప్రెగ్నెన్సీ డ్రామాని ఈ జగదాత్రి వాళ్ళపైకి నింద నెట్టేసి ఫినిష్ చేసేసాం కదూ అని అంటుంది. అవును, మీరు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ నోరు జారకండి అత్తయ్యా, మళ్ళీ మనపై డౌట్ వస్తుంది, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే అదంతా విన్న సుధాకర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అంటే కావాలనే నిషిక వాళ్ళు ప్రెగ్నెన్సీ డ్రామా ఆడారనమాట. నిషిక నిజంగా ప్రెగ్నెంట్ కాదన్నమాట. ఛీ, ఎంత ఎంత తప్పు జరిగింది. నేను ఎంత తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. కేదార్ని జగదాత్రిని హసయించుకున్నాను, వాళ్ళని అనరాని మాటలు అన్నాను. నేను చేసింది తప్పే అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. ఇంకప్పుడే కేదార్, నాన్న మీకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు నాన్న, కానీ మీకొకటి గిఫ్ట్ తీసుకొచ్చాను అని ఇంక గిఫ్ట్ అయితే తీసుకొని వస్తారు. నాన్న, మీకు ఈ బ్రాండ్ వాచ్ అంటే చాలా ఇష్టం కదా. నాకు అమ్మ జ్ఞాపకాలు ఏవి నా దగ్గర లేవు. కాకపోతే ఇది అమ్మ ఫోటోలో చూశాను. అమ్మకి ఇష్టం అంటే మీకు ఖచ్చితంగా ఇష్టం ఉండే ఉంటుందని నేను ఇది తీసుకొచ్చాను నాన్న, మీకు ఇది ఇష్టమేనా అని అడుగుతాడు. వెంటనే ఇలా దగ్గరికి రా అని పిలుస్తాడు. దగ్గరికి వస్తాడు పాపం కేదార్. వెంటనే కేదార్ని హక్ చేసుకుంటారు సుధాకర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. కేదార్, నాన్న అని అంటారు. రే, తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆ నిషిక వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారో తెలుసు కూడా నేను నిన్ను నమ్మకపోవడం నాదే తప్పు. సారీ సారీ కేదార్ అని కేదార్కి పాపం అలా హక్ చేసుకొని చెప్తారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటారు వైజయంతి వాళ్ళ అన్నయ్య చెన్నకేశవ. చూసి, అబ్బో, తండ్రి కొడుకుల బంధాన్ని బాగానే కొనసాగిస్తున్నారుగా వీళ్ళని, అన్నే ఈ మన వైజయంతినే గాలి కొదిలేసి ఉండాలి. ఛ, వీళ్ళు ఎలా అయినా సరైన దారిలో పెట్టాలి అని చెప్పి అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి ఇంకా అలా పాపం కౌశికి రూమ్కి వచ్చేసరికి కౌశికి రూమ్లో చాలా మెస్సీగా ఉంటుంది. వదినా వదినా అని పిలుస్తుంది. జగదాత్రి అని నిద్రమత్తుగా ఉంటుంది. వదినా, ఏంటి వదినా మీరు ఇలా ఉన్నారేంటి? లేవండి వదినా అని చెప్పి ఇంకా లేపేసరికి
ఏంటి టైం ఎంతైంది? మై గాడ్, నేను వెంటనే వెళ్ళాలి, ప్రాజెక్ట్ని లీడ్ చేయాలి. రెండు ఒకేసారి చూసుకునేసరికి భారం అంతా స్ట్రెస్ అంతా నా పైన పడుతుందని చెప్పి కౌశికి లేవబోతుంటే పాపం కేదార్ కౌశికి వైపు చూస్తూ ఉంటారు. అక్క, నువ్వు నువ్వు ఇంతలా ఎందుకక్క, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అని అంటారు. మరి ఏం చేయగలం? రావు గారితో మాట్లాడితే కేదార్ చూసుకునే కెపాసిటీ లేదు అంటున్నారు. నేను నీ గురించే చెప్పాను, నువ్వు ఓకే అన్నారు, కానీ నీకు ఇష్టం లేదు కదా అని అంటుంది కౌశికి. ఇంక పాపం వెంటనే హాల్లోకి వస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. నిజమే, అయినా ఒక్కటి మాత్రం నిజం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను బాధ పెట్టాలి అనుకోవటం లేదని చెప్పి ఇంకా అలా పాపం కేదార్ అయితే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెంటనే తనైతే వస్తుందన్నమాట. ఈ చెన్నకేశవ్ అయితే వస్తాడు. వచ్చి ఏంది, ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటారు. చెప్తాం మావయ్య గారు, అందరూ ఒకసారి హాల్లోకి రండి. సివిల్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో నేను కేదార్ని ప్రాజెక్ట్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కేదారే ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే మై గాడ్, వాడు ఎలా అవుతాడు, నేను ఎలా అవనిస్తానని చెప్పి యువరాజ్ అరుస్తుంటే వాళ్ళ మావయ్య చెన్నకేశవ్ చేపట్టుకుంటాడు. రే బో, నువ్వు ఆగబ్బోడా, నేను చెప్తున్నాను కదా. అమ్మి కౌశికి, నువ్వు ఎవరో ఎవరికో పుట్టిన ముక్కు ముఖం తెలియని వీళ్ళని నిజంగా నమ్ముతున్నావా అని అడుగుతారు. ఖచ్చితంగా నమ్ముతున్నాను బాబాయ్ గారు, ఎందుకంటే జగదాత్రి గురించి కేదార్ గురించి మాకు బాగా తెలుసు అని అంటారు. ఓ అట్నా, అలా నమ్ముతావా, సరే సరే రే అబ్బోడా, వాళ్ళంతా నమ్ముతున్నారు కదా, వాళ్ళని నమ్మని, తప్పేముంది అని అంటాడనమాట చెన్నకేశవ. అది నేను చెప్తున్నాను కదరా, నా మాట విను, వాడే ప్రాజెక్ట్ హెడ్గా ఉంటాడని అంటారు. ఏంటి మావయ్య మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు. రేయ్, నీకు తెలియదురా పూర్తిగా, ఇప్పుడు మనం ఎప్పుడు మంచిగానే ఉండాలి, కానీ తర్వాత వాళ్ళని పైకి పంపించాలి. కేదార్ గారు తప్పు చేసేలా నువ్వు కంపెనీకి పోయి చేయి, అప్పుడు కేదార్ని వీళ్ళే బయటికి గెంటేస్తారు కదా అని అంటారు. ఈ ఐడియా నాకు రాలేదు బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.